వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెరిగిన డిఆర్ టేబుల్ విడుదల. మీ జీతం మరియు మీ పెన్షన్ ఎంతనో చిటికలో తెలుసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ పెంపుదల సమగ్ర విశ్లేషణ మరియు అంచనాలు. డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయానికి అనుగుణంగా వారి కొనుగోలు శక్తి తగ్గకుండా కాపాడేందుకు ప్రభుత్వం క్రమంగా పెంచుతూ ఉంటుందన్నమాట, సవరిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏ విడుదల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిఏ లెక్కింపు విధానం. సో డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం ఐడబ్ల్యూ ఆధారంగా లెక్కిస్తుందన్నమాట. సో కేంద్రం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఆర్లను సవరిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 0.1% అయితే 0.91% చొప్పున అయితే అమలు చేస్తాయన్నమాట. మరి కేంద్రం జనవరి 2024 డిఏను 4% పెంచితే రాష్ట్ర ప్రభుత్వం 3.64% అయితే పెంచాల్సి ఉంటుంది. సో దీంతో మనకు 33.67% జూలై 2023 నాటి డిఏకి సంబంధించి ఇప్పుడు 3.64% కలవగా 37.31% అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇవే కాకుండా జూలై 2024 మరియు జనవరి 2025 డిఏలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే వీటిని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసి అమల్లో ఉంచింది కాబట్టి. సో మరి ఈ యొక్క 3.64% డిఏతో ఒక అంచనా టేబుల్ అయితే ఉదాహరణ కోసం మాత్రమే అండి. సో సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన పెంపుదల, వర్తించే తేదీలు, డిఏ తాలూకా బకాయిల చెల్లింపు విధానము ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ద్వారానే మనకు తెలుస్తుందన్నమాట. సో బేసిక్ పే అనేది 20,000 ఉన్నట్లయితే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏ రూ. 6,734 అయితే ఒక 3.64% పెంపుతో రూ. 728 అవుతుంది. సో మనకు కొత్త డిఏ అనేది 37.31% కాబట్టి సో 20,000కు గాను రూ. 7,462 అయితే డిఆర్ రూపంలో వస్తుంది. 30,000 బేసిక్ పే ఉన్న వారికి 11,193 రావడం జరుగుతుంది. 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 14,924, 50,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 18,655, 60,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 22,386, 75,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 27,983, 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 37,310. ఈ విధంగా అయితే కొత్త డిఏ రావటం జరుగుతుంది. సో ఇదే విధంగా పెన్షనర్లకు కూడా డిఆర్ రూపంలో వర్తిస్తుందన్నమాట, సేమ్ టు సేమ్. సో పెన్షనర్ల బేసిక్ పే ఆధారంగా కూడా సేమ్ అంతే డిఏ వర్తిస్తుంది. ఇక దీని తాలూకా ఎరియర్స్ చెల్లింపు. సో ఎరియర్స్ను ఎలా చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎన్ని వాయిదాల్లో చెల్లించాలనేది ప్రభుత్వం జీవో ద్వారా స్పష్టం చేస్తుందన్నమాట. సో సాధారణంగా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేస్తూ ఉంటుంది. సో దీని తాలూకా మనకు ఎప్పుడు చెల్లిస్తుందనే వివరాలు మాత్రము జీవోలోనే ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం మరియు అధికారిక ఉత్తర్వులు. సో పైన పేర్కొన్నవన్నీ కూడా అందుబాటులో ఉన్న సమాచారం, గత అనుభవాలు మరియు అంచనాల ఆధారంగా రూపొందించబడ్డాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అనేటువంటి జీవో వెలువడే వరకు వేచి చూడటం మంచిది, ఉత్తమం. సో ఆ జీవో ఆ ఉత్తర్వుల్లోనే ఖచ్చితమైన డిఏ శాతం అనేది అమలయ్యే తేదీ, బకాయిల చెల్లింపులు వంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్ డిఏల కోసం ముఖ్యంగా జనవరి 2024 డిఏ 3.64% కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అయితే భావిస్తున్నారు. డిఏకి సంబంధించి తాజా సమాచారం అందిన వెంటనే మన ఛానల్లో వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.